పాకిస్తాన్తోని యుద్ధానికి పోవాలన్నా భయం ఉండదు కానీ సముద్రంలోకి పోవాలంటేనే భయం అవుతుంది అబ్బా. ఎప్పుడు ఎటు నుంచి అలలు నూక్కొస్తాయో తెలియదు, పడవలు ఎప్పుడు ఎటు ఒరుగుతాయో తెలియదు. పాపం ఎప్పుడు సముద్రంలోనే కొలువులు చేసేటోళ్ళే ఎట్లుంటుర్రో ఏమో పోర్రి అన్నట్టు సముద్రం అంటే యాదకొచ్చింది. గీ వార్త చూడుర్రి. సముద్రంలో మునిగిన లిబేరియా నౌకలున్న కంటైనర్లు ఒడ్డు కొట్టుకొచ్చినాయి. మునిగిన నౌకల 640 కంటైనర్లుంటే అలా ఉత్త 8 ఒడ్డు కొట్టుకొచ్చినాయట. కొల్లాం పొలిమేర్లున్న సముద్రం ఒడ్డుకు కంటైనర్లు కొట్టుకొచ్చినాయి అనేటి ముచ్చట ఎరకవుడే ఆలస్యం. పోలీసులు ఉరికొచ్చి ఇట్లా వీటి దగ్గరికి పబ్లిక్ ఎవ్వళ్ళు పోకుండా కంచలేసిర్రు. అయితే కొట్టుకొచ్చిన కంటైనర్లలో ఏమీ లేవట, అన్నీ ఖాళీగానే ఉన్నాయట. తతిమ కంటైనర్లు అల్లపుజ, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలున్న సముద్రపు ఒడ్డుకొచ్చేటట్టు ఉన్నదనేటిది అధికారులు అంటున్న ముచ్చట. మళ్ళా ఎక్కువ రోజులు కూడా పట్టదట నుల్లో, ఓ 96 గంటలలోనే వచ్చేటట్టు ఉన్నాయంటుర్రు. అయితే సోమవారం తెల్లారి గట్ల 640 కంటైనర్లతో వస్తున్న MSC ఎల్సా 3 కార్గో నౌక సముద్రం నడిమిట్ల నీళ్ళల్లో మునిగింది. విజిన్ జామ్ కెంచి కొచ్చికెళ్ళొస్తుంటే అయ్యింది. అండ్లున్నట్లే ఓ 13 కంటైనర్లల్లా ప్రమాదకరంగా ఉండేటి రసాయనాలు, ఇంకో 12 కంటైనర్లల్లా కాల్షియం కార్బైడ్, ఇంకొన్ని కంటైనర్లల్లా డీజిల్ అసోంటివి ఉన్నాయట. అంతేకాదు ఓ 73 వరకు ఖాళీ కంటైనర్లు కూడా ఉన్నాయట. మొగులంతా మబ్బులు పడుతోనే ఇట్లా అయిందంటుర్రు అధికారులు. అయితే గా కంటైనర్లలో ఉన్న డీజిల్ అసోంటిది లీకేజ్ అయితే కేరళకెళ్ళి సముద్ర పొడ్డుకంతా ఖరాబ్ అయ్యేటట్టు ఉందట. అందుకనే అటు చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్ కు ఏ తక్లీఫ్ ఉండొద్దని దూరంగా పంపిస్తుర్రు అధికారులు. అధికారులు మాత్రం ఏం చేస్తారు, చెప్పేకాడికి చెప్తారు. కానీ గట్ల ఒడ్డుకు కొట్టుకొచ్చేటి ఏమన్నా ఉంటే గా వీటితోని జర్ర పాయలంగా ఉండాలి. మళ్ళా కాదని దగ్గర పోతే ఆ టెంక లేనిపోని తిప్పలైతుంది జర్ర పాయలం.